హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం జేజీ కెమికల్స్ గురించి మాట్లాడుకుందాం. జేజీ కెమికల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ జింక్ ఆక్సైడ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా. గ్లోబల్లీ ఇట్స్ టాప్ ఫిఫ్త్ అంటే టాప్ 5లో ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ జింక్ ఆక్సైడ్, జింక్ సల్ఫేట్, అదర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు జింక్ వాళ్ళు చేస్తారు. సో స్పెషలైజ్డ్ జింక్, ఇది నార్మల్ జింక్ ఐరన్ నుంచి జింక్ ఎక్స్ట్రాక్ట్ చేసి జింక్ ఇవ్వడం కాదు. వీళ్ళు స్పెషలైజ్డ్ ప్రీమియం జింక్ ఆక్సైడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో వీళ్ళకు మెయిన్ మోటో ఏంటంటే వీళ్ళ ఆటో యాన్సిలరీ కంపెనీ. ఆటో యాన్సిలరీ ఇన్ ద మీన్ వీళ్ళ యూస్ చేసే ఈ జింక్ ఆక్సైడ్ వీళ్ళ మేజర్ కస్టమర్ ఎవరంటే ఆటో టైర్ మ్యానుఫ్యాక్చర్. ఆటో టైర్స్లో మనకు దాని యొక్క రెసిలియన్సీ పెంచాలన్నా, దాని యొక్క గ్రిప్ పెంచాలన్నా, దాని యొక్క డ్యూరేషన్ అంటే టైం ఎక్స్పెండ్ పెంచాలన్నా, ఏది పెంచాలన్నా వీళ్ళు జింక్ అనేది బాగా వాడతారు ఆ టైర్ ఇండస్ట్రీ వాళ్ళు. సో వీళ్ళకు మేజర్ రెవెన్యూ స్కోప్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆటో ఇండస్ట్రీ ప్రస్తుతానికి. బట్ వీళ్ళు ఫ్యూచర్లో నిదానంగా ఆటో ఇండస్ట్రీ కాకుండా డైవర్సిఫై పోర్ట్ఫోలియో చేస్తూ ఉంటారు. సో వీ నీడ్ టు సీ, ఎందుకంటే జింక్ మనకు ఆటో కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయితే ఇది ఒక సైక్లికల్ బిజినెస్. ఆటో ఇండస్ట్రీ మనకు తెలిసింది సిక్లికల్ బిజినెస్. సో ఈ కంపెనీ కూడా ఇలా సిక్లికల్ అవుద్దని వీళ్ళు ఆటో సెక్టర్ నుంచి బయటకు వెళ్తున్నారు, అంటే కొంచెం డైవర్సిఫై అవుదామని చూస్తున్నారు. సో బేసికల్లీ కరెంట్లీ అయితే 85% ఆఫ్ ద రెవెన్యూ వీళ్ళకు ఆటో టైర్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తుంది. సో టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు బాగుంటుంది, ఆటో సేల్స్ ఎప్పుడు బాగుంటే అప్పుడు టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగుంటుంది. టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు బాగుంటే ఇది యాన్సిలరీ కంపెనీ కాబట్టి వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. సో ఇట్స్ బేసికల్లీ ఆటో యాన్సిలరీ కంపెనీ. సో వీళ్ళకు మేజర్లీ ప్రస్తుతానికి 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. రెండేమో వెస్ట్ బెంగాల్, వెరీ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. ఇంకోటేమో నాయుడుపేటలో ఉంది, నాయుడుపేట తిరుపతిలో. సో ఇక్కడ 40,000 మెట్రిక్ టన్ పర్ యానం వీళ్ళకు కెపాసిటీ ఉంది. సో దీనికి ఎక్కడ లేని గ్లోబల్లో ఇది ఒక్కటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వేర్ ఇట్ హ్యాస్ IATF సర్టిఫికేషన్ ఉంది. గ్లోబల్లో ఏ అదర్ జింక్ ఆక్సైడ్ మ్యానుఫ్యాక్చర్కి ఈ సర్టిఫికేషన్ లేదు. ప్లస్ వీళ్ళకి WHO నుంచి కూడా సర్టిఫికేషన్ ఉంది. అంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేసే జింక్ ఆక్సైడ్ మనం ఫార్మాస్యూటికల్స్లో, కాస్మెటిక్స్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి వీళ్ళ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 700,000 మెట్రిక్ టన్ పర్ యానం. సో దీన్ని వీళ్ళు గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ చేసి ఫ్యూచర్లో ఎక్స్పాండ్ కూడా చేస్తామంటున్నారు. బట్ ప్రస్తుతానికి అయితే 70,000 మెట్రిక్ టన్ పర్ యానం. మేజర్లీ జింక్ ఆక్సైడ్ నుంచి 80%, జింక్ సల్ఫేట్ నుంచి 15%, అదర్ జింక్ రిలేటెడ్ కెమికల్స్ నుంచి రిమైనింగ్ 5% ఆఫ్ రెవెన్యూ వీళ్ళకి వస్తుంది. సో లైక్ ఏ సెడ్ వీళ్ళు గ్రోత్ పర్స్పెక్టివ్ చూస్తే మనకు మెయిన్ ఇక్కడ చూడాల్సింది కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఎంత జరిగితే మనకు రెవెన్యూస్ కూడా అదే రకంగా పెరుగుద్ది. సో కంపెనీ అని చెప్తుంటే రీసెంట్గా వాళ్ళు అంటే ఫ్యూ డేస్ బ్యాక్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు గుజరాత్లో. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏదైనా కొత్త కంపెనీ కొత్త ప్లేస్లో వాళ్ళకి ఫ్యాక్టరీని పెడితే అది గ్రీన్ ఫీల్డ్. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్న ఫ్యాక్టరీలోనే కొంచెం ఎక్స్పాండ్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. సో వీళ్ళు రెండు గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ రెండు ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో ప్రస్తుతానికైతే గ్రీన్ ఫీల్డ్ గుజరాత్ దహేజ్ ప్లేస్లో 11.5 acres తీసుకొని 100 crores పెట్టి ప్లాన్ పెడదాం అనుకుంటారు. సో వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటంటే గుజరాత్లో మనకి ఈ సిరామిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ సిరామిక్స్లో జింక్ ఆక్సైడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే జింక్ ఆక్సైడ్ ప్లస్ అదర్ కెమికల్స్ యూజ్ చేసి వీళ్ళు సేల్ చేయొచ్చు, బాగా రెవెన్యూ డైవర్స్ చేద్దాం అనుకుంటున్నారు కదా ఆటో సెక్టర్ నుంచి. సో వీళ్ళు మెయిన్ దహేజ్లో పెట్టడానికి కారణం ఏంటంటే అట్లీస్ట్ మనం దీనివల్ల సిరామిక్ ఇండస్ట్రీలోకి వెళ్తాం. సిరామిక్ ఇండస్ట్రీలో అంటే గుజరాత్ చుట్టుపక్కల చాలా ఎక్కువ సిరామిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి రెవెన్యూ జనరేట్ చేయాలని అక్కడ పెడుతున్నారు. అక్కడ 40,000 మెట్రిక్ టన్ పర్ యానం. అది కూడా 2 phases చేస్తారు, phase 1, phase 2, మొత్తం 3 to 4 yearsలో చేస్తారు. 100 crores క్యాపెక్స్ చేస్తున్నారు. సో ఈ 100 crores మొత్తం ఇంటర్నల్ అక్యూరల్స్. వీళ్ళు ఏమి డెట్ రైజ్ చేయలేదు, QAP రైజ్ చేయలేదు, రైట్స్ ఇష్యూ ఏం చేయలేదు. ఇంటర్నల్ అక్యూరల్స్ అంటే క్యాష్ రిచ్ కంపెనీ, చాలా సర్ప్లస్ ఆఫ్ క్యాష్ ఉంది. మీరు బ్యాలెన్స్ షీట్లో చూసినా మనకు అదే కనపడుతుంది. సో వీళ్ళు 100 crores పెట్టి 3 to 4 yearsలో క్యాపెక్స్ చేద్దాం అనుకుంటే దానికోసం ల్యాండ్ కూడా ఆల్రెడీ అక్వైర్ అయిపోయింది. సో వీళ్ళు నెక్స్ట్ ఇయర్ కల్లా 50% ఆఫ్ ద phase 1 అంటే phase 1 నెక్స్ట్ ఇయర్ H1 ఆఫ్ FY27లో అయిపోద్ది అంటున్నారు. సో అక్కడి నుంచి కూడా మనం రెవెన్యూస్ రావడం చూడొచ్చు. సో ఇక్కడ రెవెన్యూ కేపబిలిటీ ఎంత ఉందంటే 900 crores. వీళ్ళు 100 crores పెట్టి ఇన్వెస్ట్ చేస్తుంటే యాసెట్ టర్నోవర్ రేషియో 9 times ఉంది. అంటే 900 crores ఆఫ్ రెవెన్యూ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 40,000 మెట్రిక్ టన్ పర్ యానం నుంచి. సో విచ్ ఈస్ వెరీ గుడ్. యాసెట్ టర్నోవర్ రేషియో కూడా చాలా బాగుంది. కరెంట్ 70,000 మెట్రిక్ టన్ పర్ యానం, ఇది కూడా కలుపుకుంటే 1,10,000 మెట్రిక్ టన్ పర్ యానం, విచ్ ఈస్ వెరీ గుడ్. ఐ మీన్ ఏదైనా కంపెనీ క్యాపెక్స్ చేస్తుంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ అస్. సో వీళ్ళు నాయుడుపేటలో కూడా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ చేద్దామని, బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ చేద్దామని 2.23 crores అడ్జసెంట్ కరెంట్ ఫీల్డ్ వీళ్ళు కొన్నారు. సో అది కూడా ఒకవేళ
మనకి గ్రీన్ ఫీల్డ్ కూడా సరిపోకపోతే ఎక్కువ చేయడానికి వీళ్ళు బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. ల్యాండ్ ఆల్రెడీ పెట్టారు, ఇంక జస్ట్ క్యాపెక్స్ చేయడమే. సో ఇది వీళ్ళ బేసిక్ ఓవరాల్ జింక్ ఆక్సైడ్ మ్యానుఫ్యాక్చర్స్. వీళ్ళు కరెంట్ Q1 FY26 రిజల్ట్స్ చూస్తే వీళ్ళ కొన్ని రెవెన్యూ గ్రోత్ 7.6%, ప్యాడ్ గ్రోత్ ఓన్లీ 3.45%. లాస్ట్ టైం మీరు చూసినప్పుడు అయితే నేను లాస్ట్ టైం చేసిన వీడియోలో వీళ్ళ రెవెన్యూ గ్రోత్ 36%, ప్యాడ్ గ్రోత్ 200% ఉంది. బట్ కంపెనీ ఏం చెప్తుందంటే కొంచెం జింక్ ఆక్సైడ్ యొక్క ప్రైజెస్ కొంచెం డౌన్ అయ్యాయి. ప్లస్ వీళ్ళు లాస్ట్ ఇయర్ చాలా బాగా మంచి క్వార్టర్ కాబట్టి ఈ క్వార్టర్లో అంత గ్రోత్ కనపడట్లేదు. బట్ వీళ్ళు మేనేజ్మెంట్ గైడెన్స్ మాత్రం ప్రతి 3 to 4 ఇయర్స్లో మేము మా రెవెన్యూ డబల్ చేస్తామంటున్నారు. అంటే వీళ్ళ గైడెన్స్ 20 to 25%. సో లాస్ట్ ఇయర్ అయితే 20 to 25% ఈ రేంజ్లోనే ఉన్నారు. బట్ ఈ ఇయర్ మనం చూడాలి నెక్స్ట్ క్వార్టర్స్లో ఏమవుతుంది, వీళ్ళ గైడెన్స్ బీట్ చేయగలరా లేదా. ఎందుకంటే వీళ్ళు గైడెన్స్ ఇచ్చి 3 to 4 ఇయర్స్లో డబల్ చేస్తామన్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఎనీ కంపెనీ హూ ఈస్ ట్రైంగ్ టు డబల్ దేర్ రెవెన్యూ. ప్లస్ దానికి తగ్గట్టు వీళ్ళు 3 to 4 ఇయర్స్ క్యాపెక్స్ చేసి కొత్త ప్లాన్ తెచ్చి కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తామంటున్నారు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే క్లయింటెల్. వీళ్ళకు ఇండియాలో టాప్ 10 టైర్ మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళ క్లయింట్సే. గ్లోబల్లో టాప్ 10లో 9 టైర్ మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళ క్లయింట్సే. ప్లస్ వీళ్ళు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో, సెరామిక్స్, కాస్మెటిక్స్, ఆయిల్, లూబ్రికెంట్స్, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఎక్కడైతే జింక్ ఆక్సైడ్ ఉందో అక్కడ వీళ్ళ కస్టమర్స్ ఉన్నారు. దాన్ని ఎక్స్పాండ్ కూడా చేస్తున్నారు. కరెంట్ డొమెస్టిక్లో 100 కస్టమర్స్ ఉన్నారు, గ్లోబల్లో 50 కస్టమర్స్ ఉన్నారు. ప్లస్ వన్ మోర్ థింగ్ మీరు అనుకోవచ్చు, యాజ్ అంటే ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంపెనీ, అంటే ఆల్మోస్ట్ 10 to 15% ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పోర్ట్ నుంచి వస్తుంది. సో రీసెంట్గా యూఎస్ టారిఫ్స్ మనకున్నాయి. సో వీళ్ళు డైరెక్ట్గా యూఎస్కి ఏమీ అమ్మట్లేదు. సో యూఎస్ నుంచి టారిఫ్స్ వీళ్ళకు ఏమీ ఇంపాక్ట్ కాదు, అంటే రెవెన్యూ ఇంపాక్ట్ కాదు యూఎస్ టారిఫ్స్ వల్ల. ప్లస్ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునేది జింక్ స్క్రాప్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కదా. ఇంపోర్ట్ మీద ఏం ట్యాక్స్ మన ఇండియా ఏం పెట్టలేదు కాబట్టి సో రెవెన్యూ మీద పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సో మనం అదొకటి చూడాలి, కెపాసిటీ ఎక్స్పాన్షన్ అవుతుందా లేదా. కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్రకారం రెవెన్యూ గ్రోత్ 20 నుంచి 25% ఉందా లేదా. మనకి ఎప్పుడైనా ఏదైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని యొక్క గ్రోత్ రేట్ చూసుకోవాలి. గ్రోత్ రేట్ వాళ్ళు చెప్పింది 20-25%, కానీ ఇక్కడ జరిగింది మాత్రం 7%. సో దాని ప్రకారం ఇది పూర్ క్వార్టర్లీ రిజల్ట్సే. బట్ ఫ్యూచర్లో వీళ్ళు చూడాలి, ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్ కూడా బాగా జరిగింది. ప్లస్ జిఎస్టీ రిఫార్మ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. సో ఈ జిఎస్టీ రిఫార్మ్ వచ్చి ఆటో సేల్స్ పెరుగుతాయి, ఆటో యాన్సిలరీ కంపెనీ అయినా ఈ జేజీ కెమికల్స్ కూడా పెరుగుద్ది. ప్లస్ వన్ మోర్ థింగ్, డైవర్సిఫికేషన్ ప్రకారం కరెంట్లీ వీళ్ళకు 15% ఆఫ్ ద రెవెన్యూ అదర్ దాన్ ఆటో ఇండస్ట్రీ వస్తుంది. ఆ 15 నుంచి నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో 30% చేద్దాం అనుకుంటున్నారు. సో విచ్ ఇస్ వెరీ గుడ్. ఐ మీన్ మనకు ఆటో సెక్టర్ నుంచి వీళ్ళు డైవర్సిఫై చేసి వేరే సెక్టార్స్కి వెళ్తున్నారు. సో అక్కడి నుంచి రెవెన్యూస్ బాగా రావచ్చు. ప్లస్ వీళ్ళు కొంచెం R&D కూడా చేస్తున్నారు. R&D చేసి అంటే టైర్ ఇండస్ట్రీలోనే టైర్ క్లయింట్స్కే కొంచెం ప్రీమియం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారు. దానివల్ల వీళ్ళు ఏమంటున్నారు అంటే 2 to 3% వీళ్ళ యొక్క మార్జిన్ పెరగవచ్చు అంటున్నారు. కరెంట్ వీళ్ళు ఎబిటా మార్జిన్ 10 to 11%, దాన్ని వీళ్ళు 13 to 14% చేద్దాం అనుకున్నారు, విచ్ ఈస్ ఇన్ 3 to 5 years, విచ్ ఈస్ వెరీ గుడ్. వెన్ ఎనీ కంపెనీ వాళ్ళ యొక్క మార్జిన్ ఇంక్రీజ్ అయితే అట్ ది ఎండ్ అది ప్యాట్లోకి వస్తుంది, ప్యాట్ నుంచి ఈపీఎస్ వస్తుంది, ఈపీఎస్ నుంచి మనకు ROE జనరేట్ అయింది. ROE డైరెక్షన్ మనకు అప్ సైడ్ ఉండాలి. సో ప్రస్తుతానికి ROE ఇవన్నీ డౌన్ గ్రేడ్ అయ్యాయి, ఎందుకంటే పూర్ క్వార్టర్లీ రిజల్ట్స్. బట్ వీ నీడ్ టు సీ నెక్స్ట్ క్వార్టర్లో ఏం జరుగుద్ది. ఆటో సెక్టర్ నుంచి ఏదైతే భూమి వస్తుందో అది వీళ్ళు క్యాటర్ చేయగలగలరా, అంటే అక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ చేయగలరా. ప్లస్ ఈ డైవర్సిఫికేషన్ ఎంత ఫాస్ట్గా చేస్తారు. ప్లస్ వన్ మోర్ థింగ్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా వీళ్ళకు WHO నుంచి క్లియరెన్స్ వచ్చింది, అంటే ఆల్రెడీ ఉంది. దాని ప్రకారం వీళ్ళు ఫార్మాస్యూటికల్, కాస్మెటిక్ ఎవరైనా ఈజీగా వీళ్ళ దగ్గర నుంచి జింక్ ఆక్సైడ్ ప్రొక్యూర్ చేసుకుని వాళ్ళు దాంట్లో వాడుకోవచ్చు. ప్లస్ వన్ మోర్ మోట్ వీళ్ళకి ఏముందంటే ఎంట్రీ బేరర్ చాలా ఎక్కువ, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను కదా గ్లోబలీ IATF సర్టిఫికేట్ వీళ్ళ ఒక్కళ్ళకి ఉంది. ప్లస్ WHO నుంచి కూడా వీళ్ళకు సర్టిఫికేట్ ఉంది. సో ఏదైనా పెద్ద కంపెనీ లాంగ్ హిస్టరీ ఉన్న ప్లస్ అన్ని సర్టిఫికేట్స్ ఉన్న కంపెనీ దగ్గరికి వెళ్తే కానీ కొత్తగా వచ్చిన కంపెనీకి అంత ఈజీగా వెళ్ళవు కదా. అందులో టాప్ 10 టైర్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ విచ్ ఆర్ లైక్ బ్లూ చిప్ కంపెనీస్, వాళ్ళు అంత ఈజీగా వేరే కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేయరు జింక్ సల్ఫేట్, ఎందుకంటే ఈ సప్లై చైన్ ఇష్యూస్ ఉండొచ్చు, వాళ్ళు కొత్త కంపెనీ క్యాటర్ చేయగలగా లేదా ఇవన్నీ ఇష్యూస్ ఉండొచ్చు. కాబట్టి వీళ్ళు స్టిక్ ఆన్ అయితే. ప్లస్ ఎనీ కంపెనీ వీళ్ళు జింక్ ఆక్సైడ్లోకి రావాలంటే మినిమం 4 to 5 years వరకు అవుతుంది అంటున్నారు. సో లెట్స్ సీ, అంటే ప్రస్తుతానికైతే డైరెక్ట్ కాంపిటీటర్స్ లేరు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్లో. సో మనం అది చూడాలి. ప్లస్ ఈ 100 crores ఆఫ్ క్యాపెక్స్ కూడా ఎలా జరుగుతుంది. వీళ్ళేమో 3 to 4 years అంటున్నారు, బట్ 3 to 4 years లో మనకు రెవెన్యూ అడిషన్ ఎంత బాగా అయింది, ఎబిటా పాజిటివ్ ఎప్పుడు జనరేట్ అయింది, ఇవన్నీ చూడాలి. ప్లస్ కరెంట్ కెపాసిటీ యూటిలైజేషన్ 70% ఉంది. అంటిల్ మనకు గుజరాత్ ప్లాంట్ 1 yearలో వచ్చేదాకా వీళ్ళకి పెద్ద ఇష్యూ ఏం లేదు. కరెంట్ ఉన్న కెపాసిటీ 70,000 మెట్రిక్ టన్
ఎంటీపీఏ నుంచి వీళ్ళు క్లయింట్స్కి సప్లై చేస్తారు. సో ఇది మేము బేసికల్గా ఫ్యూచర్లో చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఒక రెవెన్యూ 20-25% రేంజ్లో గ్రో అవుతుందా లేదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు రెవెన్యూతో ఇంపార్టెంట్, రెవెన్యూ గ్రో అవుతుందా లేదా, ప్లస్ మార్జిన్ 10-11%, ఫ్యూచర్లో అది 12-13% అవుతుందా లేదా, ఆ ప్యాట్ నుంచి ఆపరేటింగ్ లెవరేజ్ ఏమన్నా వస్తుందా లేదా, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూసి ఇన్వెస్ట్ చేయండి. మనకి ఏదైనా కంపెనీలో మనం చూసుకోవాల్సింది రెవెన్యూ గ్రోత్, దాని తర్వాత రెవెన్యూ నుంచి ప్యాడ్ గ్రోత్, దాని తర్వాత సెకండరీ ఏంటంటే క్యాపెక్స్. ఇక్కడ రెవెన్యూ గ్రోత్ ప్రస్తుతానికి లేదు, బట్ ఫ్యూచర్ క్వార్టర్స్లో రావచ్చు అంటున్నారు. బట్ క్యాపెక్స్ అయితే చేస్తున్నారు. దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఎంటీపీఏ ప్రస్తుతానికి 70,000 నుంచి 110,000 చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్. ప్లస్ జింక్ ఆక్సైడ్ని వీళ్ళు 30% ఆఫ్ మార్కెట్ షేర్ ఉంది ఇండియాలో. ప్లస్ దాన్ని వీళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ సెరామిక్స్ అదర్ నాన్ టైర్ ఇండస్ట్రీస్లోకి వెళ్ళి, విచ్ ఈస్ వెరీ గుడ్. ఐ మీన్ అన్ని పాజిటివ్నే, జస్ట్ రెవెన్యూ ఒకటే పాజిటివ్గా లేదు. ఐ మీన్ ఈవెన్ రెవెన్యూ ఇస్ పాజిటివ్, బట్ ఇట్ నీడ్స్ టు మీట్ 20-25% వరకు అది మీట్ అవ్వాలి. దాని ప్రకారం మనం చూడాలి. ట్రాక్ చేయండి కంపెనీ, ఇది మళ్ళీ వాళ్ళ యొక్క టార్గెట్ రెవెన్యూ గ్రోత్ రీచ్ అయితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పటిదాకా హోల్డ్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.